హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీఆర్సీస్కి సంబంధించి మనకి థర్డ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయండి. సో మరి ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మనకి ట్రిపుల్ రిజల్ట్స్ వచ్చాక ఈ థర్డ్ ఫేజ్ వస్తుందని అనుకున్నాను. కానీ కొన్ని సీట్స్ మిగలడం వల్ల మనకి ముందుగానే ఈ థర్డ్ ఫేజ్ అనేది రిలీజ్ చేసేసారు. మరి ట్రిపుల్ వచ్చాక కొన్ని సీట్స్గా వేకెన్సీ ఉండిపోతాయి కదా, అంటే మరి ఇంకో పేజ్ ఉంటుందా అంటే ఇంకో పేజ్ కూడా ఉండే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ట్రిపుల్ రిజల్ట్స్ వచ్చాక కొంతమంది ట్రిపుల్ వచ్చేస్తారు, అప్పుడు సీట్స్ మిగిలిపోతాయి కాబట్టి అప్పుడు మీకు ఇంకో ఫోర్త్ పేజ్ అయినా పెట్టచ్చు, లేదంటే పర్సనల్గా కాల్ అయినా చేయొచ్చండి. సో మరి మనకి వెబ్సైట్లో అయితే థర్డ్ పేజ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మరి మీరు వెబ్సైట్లో థర్డ్ పేజ్ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేయండి. మరి మనకి కొంతమందికి అయితే 22న కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వమన్నారు అని చెప్తున్నారు. మరి మీకు కూడా ఎప్పుడు అటెండ్ అవ్వమన్నారు, అసలు మీకు కాల్ లెటర్ డౌన్లోడ్ అయ్యిందా లేదా కామెంట్ చేయండి. ఎవరికైతే కాల్ లెటర్ డౌన్లోడ్ అవ్వకపోయినా, డౌన్లోడ్ అయినా కూడా నాట్ సెలెక్టెడ్ వచ్చినా వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వనట్లే అర్థం. అలాగే ఆల్రెడీ కాల్ లెటర్ వచ్చి కూడా కౌన్సిలింగ్కి రమ్మన్నా కూడా సీట్ కన్ఫర్మ్ కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు అడ్మిషన్ ఫీజు అంతా కట్టించుకున్న తర్వాతే కన్ఫర్మ్ అయినట్లు. సో ఎందుకంటే మనకి 1:1 రేషియో కాకుండా ఒక్కొక్కసారి 1:2-3 రేషియో అలా పిలుస్తారు కాబట్టి సో మరి కౌన్సిలింగ్కి వెళ్ళాలా లేదనేది మీరే ఫైనల్గా డిసైడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.